ఫ్రమ్ ఈ 4 లెటర్స్ నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తాయి అనుకోలేదు. ఫ్రమ్ ఇట్స్ ఎ వెబ్ సిరీస్, అమెజాన్ ప్రైమ్లో ఉంది. నేను డిస్టర్బెన్స్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, మనందరం ఇప్పటిదాకా చాలా వెబ్ సిరీస్ అండ్ చాలా ఫిల్మ్స్ చూసుంటాం. అవి మనల్ని వాటి వరల్డ్లోకి తీసుకెళ్తాయి, కొంచెం సేపు ఆలోచించేలా చేస్తాయి, కొంచెం సేపు మాట్లాడుకునేలా చేస్తాయి. బట్ ఫ్రమ్ వీటిలన్నిటికీ ఆపోజిట్. ఫ్రమ్ అది మనల్ని తన వరల్డ్లోకి తీసుకెళ్తుంది, కానీ తిరిగి మళ్ళీ ఎలా బయటికి రావాలో తెలియకుండా చేస్తుంది. అందుకే డిస్టర్బెన్స్ అనే వర్డ్ యూజ్ చేశాను. లిటరలీ నేను ఫీల్ అయ్యా. ఫ్రమ్ ఎప్పుడైతే చూడటం స్టార్ట్ చేశానో మెంటల్లీ, సైకలాజికల్లీ చాలా డిస్టర్బ్ అయ్యా. లిటరల్ చెప్పాలంటే కనుక ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయి ఆ వరల్డ్లోంచి ఎలా బయటపడాలి అని స్ట్రగుల్ అవుతూనే ఉన్నా ఎవ్రీడే అది చూడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి. లిటరల్ చెప్తున్నా, ఏ వర్క్ చేసినా ఆ ఫ్రమ్మే గుర్తొచ్చేది. ఆ ఫ్రమ్ వరల్డ్లోంచి ఎలా బయటపడతారు ఆ క్యారెక్టర్స్ అన్నీ, ఆ ఫ్రమ్ వరల్డ్లోంచి ఫస్ట్ నేను ఎలా బయటపడాలనే థింకింగ్, నేను కూడా వన్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయాను అందులో ఫ్రమ్లో. లిటరల్ చెప్పాలంటే నేను పడుకున్నప్పుడు డ్రీమ్స్లో కూడా ఫ్రమ్ వచ్చిందబ్బా. ఇది ఏమాత్రం ఎగ్జాజరేషన్ కాదు, రియల్. నేను ఫీల్ అయ్యింది చెప్తున్నాను అనమాట. రేపొద్దున మీరు చూస్తే మీరు కూడా సేమ్ ఇదే ఫీల్ అవుతారు. ఒకవేళ ఫ్రమ్ మీలో ఎవరైనా చూసుంటే కనుక మీ ఫీలింగ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రమ్ స్టోరీ ప్లాట్కి వచ్చేస్తే కనుక, ఒక ఫ్యామిలీ కార్లో ట్రిప్కి వెళ్తుంది. ట్రిప్కి వెళ్తున్నప్పుడు మధ్యలో వాళ్ళకు ఒక చెట్టు కనపడుతుంది. ఆగి కారు దిగి చెట్టుని చూస్తారు. పైన కాగలు కూడా ఎగురుతూ ఉంటాయి. కట్ చేస్తే ఆ చెట్టు దాటి వీళ్ళు ఎదరికి వెళ్తారు. ఎదరికి వెళ్తూ ఉంటే తిరిగి అదే టౌన్లో తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎంత ఎదరికి వెళ్దామని చూసినా రౌండ్ సర్కిల్లో ఆ ఊళ్ళోనే తిరుగుతూ ఉంటారు. ఆల్రెడీ చాలామంది జనం, కొంతమంది జనం ఒక 40-50 మెంబర్స్ సేమ్ అలాగే అదే ప్లేస్లో లాక్ అయ్యి ఉంటారు. వాళ్ళు వీళ్ళకి చెప్పాక అప్పుడు అర్థమవుతుంది, సో వీళ్ళు కూడా లాక్ అయ్యారు ఆ ప్లేస్లో అని. డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. దట్టు ఇందులో ఏంటంటే ట్విస్ట్, ఆ ప్లేస్లో నైట్ అయితే మాన్స్టర్స్ వస్తూ ఉంటాయి. ఎలా రా అంటే, ప్రతి హౌస్లో ఏమాత్రం చిన్న విండో తెరిచున్నా అవి లోపలికి వచ్చి మనుషుల్ని తినేసి చంపేస్తాయి అనమాట. మాస్టర్స్ అంటే తెలియదే ఉంది, తినేసి చాలా భయంకరంగా చంపేస్తాయి. సో ఇది ప్లాట్. డ్రమ్లో హారర్ ఎలిమెంట్ ఉంది, థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది, సైకలాజికల్ ఎలిమెంట్ ఉంది, ఇంకా మిస్టీరియస్ కాన్సెప్ట్ ఉంది, ఇంకా చాలా నాలెడ్జ్ అనమాట. చాలా లేయర్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉందబ్బా ఇందులో. ఒక స్క్రిప్ట్లో ఎన్ని జోనర్స్ని ఎలా తీయగలిగాడు ఆ డైరెక్టర్ అనేది నాకు ఎప్పటికీ థింకింగ్ అందట్లేదు. అసలు ఆ కాన్సెప్టే, ఒక ఊళ్ళో లాక్ అవ్వడం అనే కాన్సెప్టే కొత్తదైతే కనుక, ఆ జోనర్లోకి ఎన్ని జోనర్స్ ఎలా బ్లెండ్ చేశాడు ఆ డైరెక్టర్ అనేది చూస్తున్న ప్రతిసారి నన్ను చేస్తూనే ఉందన్నమాట. షాక్ చేస్తూనే ఉంది. ఆ వరల్డ్లోకి అలా వెళ్ళిపోయేలా, ఎడిక్ట్ అయిపోయేలా చేసి ఇన్ని జోనర్స్ని ఎలా మిక్స్ చేసాడు అబ్బా డైరెక్టర్. ఆ థాట్ ఎలా వచ్చిందని నన్ను షాక్ చేస్తూనే ఉన్నాడు ప్రతి సెకండ్ డైరెక్టర్. మెయిన్ ఫేవరెట్ క్యారెక్టర్, ది మెయిన్ మ్యాన్ బాయిడ్ ఈజ్ ద వన్. టౌన్లో ఏం జరిగినా సరే తినే రెస్పాన్సిబిలిటీ అనమాట. తన కింద ఒక 2-3 అసిస్టెంట్స్ని కూడా పెట్టుకుంటాడు. కిన్ అని ఇంకొక 2 ఉంటారు. సో మెయిన్ మ్యాన్ అయితే బాయిడ్ అబ్బా. ఏం చేసినా అందరూ సఫర్ అయినా సరే తను వెళ్ళి దాన్ని క్యూర్ చేయడానికి చూస్తాడు. పర్సన్స్ అందరిని సేవ్ చేయడానికి చూస్తాడు. లిటరల్ చెప్పాలంటే వీళ్ళందరినీ తిరిగి వాళ్ళ హోమ్కి పంపాలి, ఎలాగైనా తిన కూడా వెళ్ళాలి తన సన్ తోటి అని కోరుకుంటాడు. లిటరల్గా ప్రతిదీ అచీవ్ చేయడానికి చూస్తాడు. చాలా రిస్క్లు తీసుకుంటాడు. ఎవరు చెయ్యని రిస్క్లు కూడా తీసుకుంటాడు ఆ టౌన్లో. అందుకే హీఈస్ ద మెయిన్ మ్యాన్ అన్నాను. తనే హీరో, బాయిడే హీరో ఫ్రమ్లో. సో తన క్యారెక్టరైజేషను, తన స్టబాన్నెస్ నాకు చాలా బాగా నచ్చిందబ్బా. ఇదే కాన్సెప్ట్. లాక్ అయిన ఈ జనం అందరూ ఆ ఫ్రమ్ అనే సిరీస్లో ఒక టౌన్లో లాక్ అవుతారు కదా, ఆ లాక్ అయిన ఈ జనం అందరూ తిరిగి వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళారు, ఎలా వెళ్తారు, వాళ్ళు ఏ ప్రయత్నాలు చేస్తారు వాళ్ళ ఇంటికి చేరుకోవడం కోసం అనేది కాన్సెప్ట్ అబ్బా. ఇప్పటికీ 4th సీజన్ 5 ఎపిసోడ్స్ దాకా ఉంది ఈ సిరీస్. బట్ ఇంకా రిలీజ్ అవుతున్నాయి ఎపిసోడ్స్. 5 సీజన్స్ ఆగింది అసలు. యాక్చువల్గా ఎవ్రీ సండే ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు. ఇది 6th ఎపిసోడ్ ఇంకా రాలేదు. May 31st 6th ఎపిసోడ్ వస్తుంది అంటున్నారు. ఈగల్లీ వెయిటింగ్. నేను లిటరల్గా ఎడిక్ట్ అయిపోయాను అబ్బా. నేను డిస్టర్బ్ అయ్యా ఫ్రమ్ సిరీస్. ఒక సిరీస్ నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది ఎప్పుడు అనుకోలేదు.
అంటే నన్ను హాంట్ చేసేస్తుందనమాట. నా డ్రీమ్స్‌లోకి వస్తుంది. నన్ను హాంట్ చేస్తుంది. ఏ వర్క్ చేసినా అదే గుర్తొస్తుంది. ఆ క్యారెక్టర్సే గుర్తొస్తున్నాయి. లిటరల్లీ చెప్పాలంటే నేనే ఆ ప్లేస్‌లో ఇరుక్కుపోయానా? నేను ఎలా బయటపడాలి ఆ ఊళ్ళోంచి అనేంత సైకలాజికల్లీ, మెంటల్లీ నన్ను డిస్టర్బ్ చేసింది 'ఫ్రమ్' అనే సిరీస్. సో, మీరందరూ కూడా డిస్టర్బ్ అవ్వాలని కోరుకుంటున్నాను నాకులాగే. ఎందుకంటే అంత గ్రేట్ సిరీస్ అనమాట ఇది. మోర్ దెన్ ఎ ఫిల్మ్. 'ఫ్రమ్' అనే ఆ కాన్సెప్ట్‌కే మనం ఇచ్చేయచ్చు. లిటరల్లీ నేను చెప్పినది ఏది ఎగ్జాజరేషన్ కాదు అని మీరు కూడా ఫీల్ అవుతారు. వన్స్ మీరు 'ఫ్రమ్' చూడడం స్టార్ట్ చేస్తే. సో, ట్రస్ట్ మీ. గో అండ్ వాచ్ 'ఫ్రమ్'. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. సో, నేను ఏదైతే ఫీల్ అయ్యానో మీరు కూడా అదే ఫీల్ అవుతారు. 6థ్ ఎపిసోడ్ కోసం నేను ఈగర్‌లీ వెయిటింగ్. ఇంకా చాలా సీజన్స్ వస్తాయి. ఎందుకంటే చాలా స్టఫ్ ఉంది 'ఫ్రమ్‌లో. ఇంకా వీళ్ళు సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఆ ప్లేస్‌లోంచి ఎలా బయటపడాలనేది. ఓపెన్ చేసే కొద్దీ కొత్త ఎలిమెంటు, కొత్త ట్విస్టులు వస్తూనే ఉన్నాయి 'ఫ్రమ్‌లో. సో, చూద్దాం ఎన్ని సీజన్లు ఉంటాయి, ఎండ్ ఎలా పెడతాడు 'ఫ్రమ్‌కి అనేది నేను ఈగర్‌లీ వెయిటింగ్. బట్ ఆ వరల్డ్ నుంచి అయితే నేను రాలేనబ్బా! నాకైతే అర్థమైపోయింది. చూసిన ఎవ్వరు కూడా రాలేరు. ఒకవేళ మీరు చూసుంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా అర్జెంట్‌గా ఎళ్లి 'ఫ్రమ్' సిరీస్ చూడండి.